మార్కాపురం బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్ చంద్రబాబుకు వివరించారు. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది బస్సులో ఉండగా 13 మంది చనిపోయారని, 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లుగా తెలిపారు. ప్రమాదంపై బస్సు డ్రైవర్ను విచారించగా తన వాహనం స్టీరింగ్ స్టక్ అయిందని చెప్పాడు. నిజానిజాలు నిర్ధారించే పనిలో అధికారులు ఉన్నట్లు వివరించారు. పూర్తిగా వ్యతిరేక దిశలో బస్సు వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.